వారం క్రితం తిరుమలలో కిడ్నాప్ కి గురైన బాలిక కథ సుఖాంతమైంది. నందినిని ఎత్తుకెళ్లిన మహిళను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల 23న మధ్యాహ్నం తిరుమలలో 7 ఏళ్ల పాప నందిని కిడ్నాప్నకు గురవటం సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సురేష్ దంపతుల కుమార్తె నందినిని గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. అయితే ఈ విషయాన్ని పోలీసులకు ఆలస్యంగా తెలియజేశారు పాప తల్లిదండ్రులు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీని కనిపెట్టేందుకు మొత్తం 14 టీములను ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. కరపత్రాలను ముద్రించి పంచిపెట్టారు. మీడియాలోనూ ప్రచారం చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో ఓ మహిళ నందినిని తీసుకువెళ్లినట్టు కనిపించింది. యాత్రికుల వసతి సముదాయం నుంచి మంచినీళ్ల కోసమని పాప పక్కకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆ మహిళ పాపను ఎత్తుకువెళ్లింది. పోలీసుల విచారణలో అగంతకురాలు బెంగళూరులో ఉన్నట్టు తేలింది. దీంతో హుటాహుటిన అక్కడికి వెళ్లిన ఓ స్పెషల్ టీం కిడ్నాపర్ను అదుపులోకి తీసుకుంది. బెంగళూరుకు చెందిన శాలిని 2 రోజుల క్రితమే తిరుమల వచ్చి చిన్నపిల్లల కోసం రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు పోలీసులు. 23వ తేదీ మధ్యాహ్నం నందిని ఒంటరిగా కనిపించడంతో ఎవరికీ అనుమానం రాకుండా చేయి పట్టుకుని తీసుకువెళ్లింది. అయితే ఆమె ఒక్కతే కిడ్నాప్ చేసిందా, వెనుక ఎవరైనా ఉన్నారా అనేది విచారణలో తేలుస్తామన్నారు పోలీసులు. తమ కూతురు క్షేమంగా తిరిగి రావడంపై సురేష్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ విచారణలో ఏం తెలిసిందంటే ఆమె తిరుమలకి 1 or 2 days బ్యాక్ వచ్చేసి కొద్దిగా రెక్కీ చేస్తూ అక్కడ చిన్నపిల్లలు ఎవరున్నారు అది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేసింది. అది చేసిన తర్వాత 23rd మధ్యాహ్నం 3:30కి ఈ పాప నందినికి ఫ్రీగా అక్కడ కళ్యాణ్ కట్ట దగ్గర వాటర్ కోసం వెళ్తూ చూసి ఇమీడియట్గా అక్కడ ఆమెకి ఎంటైజ్ చేస్తూ చేతి పట్టుకొని తీసుకొని వెళ్ళింది. పబ్లిక్కి అనుమానం రాకుండా కూడా ఆమె చాలా సక్సెస్ఫుల్గా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళింది. ఇది శాలినిది ఇంకా విచారణ చేస్తాము. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ తీసుకొని వెళ్తాం. వాట్ ఆర్ ద లింక్స్, వాట్ వాజ్ హర్ మోడస్ ఆపరెండి కానీ మామూలుగా ప్రీవియస్ హిస్టరీ ఏం కూడా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బెగ్గింగ్ చేయించటం లేదా ఇతరులకు అమ్మేందుకే పాపను కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.